హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను సండే స్పెషల్ అయితే మష్రూమ్స్ కర్రీ చేశాను. నేను ఇది ఒక యూట్యూబ్లో చూసే చేశానండి. ఈ మష్రూమ్స్ ముందు కడిగి క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి నీళ్ళల్లో ఇట్లా వాటర్లో వేసేసాను. తర్వాత ఒక 3 టమాటోస్, కాజు కాజు ఒక 2 యాలకులు, 2 యాలకులు, జీడిపప్పు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చెక్క, కొంచెం పెరుగు వేసి మిక్సీ పట్టుకున్నాను. అది పేస్ట్ మెత్తగా అయిపోయి మంచిగా మెత్తగా ఉండి కొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు, మరీ కాకుండా కొద్దిగా ఉండాలి. తర్వాత ఈలోపు అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక కొన్ని ఆయిల్ వేసి కాజు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మష్రూమ్స్ కూడా శుభ్రం కడుక్కున్నాం కదా, వాటిని కూడా మంచిగా కొంచెం వాటర్ పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఉల్లిపాయలు మధ్యలో చేయాలి. మగ్గించుకోవాలి. అది పక్కన పెట్టేసుకొని ఇక కొంచెం ఆయిల్ వేసి దాంట్లోకి జీలకర్ర కొంచెం వేసి ఉల్లిపాయలు వేసుకొని మగ్గిపోయేలాగా చేసుకొని దాంట్లో మనం చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలండి. అది వేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బాగా అది పచ్చి వాసన పోయేలాగా మగ్గించుకోవాలి. దగ్గర పడినాక కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. అయ్యో మర్చిపోయాను, నేను దాంట్లో 2 పచ్చిమిర్చి కూడా వేసాను, 3 పచ్చిమిర్చి. అందులో కొంచెం కారం ఉంటుంది కాబట్టి దీంట్లో తక్కువ కారం వేసుకోండి. వేసుకున్నాక దాన్ని దగ్గరకు అయిపోయే వరకు తర్వాత ఈ మష్రూమ్స్, కాజు ఉంది కదా, అది కూడా వేసి తిప్పుకోవాలి. తిప్పుకొని కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాలు మసాలా వేసి కొంచెం తిప్పుకొని దగ్గర పడిద్ది కదా, దగ్గర పడినాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నాకైతే చాలా బాగా సూపర్గా వచ్చింది. టేస్టీ ఎమ్మీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దండి. ఓకే, బాయ్ బాయ్.
లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి వేసుకొని ఇంకా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవడమే. అద్భుతంగా చాలా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది.